నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదు. ఈ విషయంలో వంగవీటి మోహన్ రంగ వారసుడు రాధాకృష్ణ చక్కటి ఉదాహరణ. 2004లో రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి పెద్ద తప్పు చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ టీడీపీ ఓడిపోయింది. దీంతో గత 5 ఏళ్లుగా అదే పార్టీలో కొనసాగారు వంగవీటి రాధాకృష్ణ. ఈ ఎన్నికల్లో సైతం ఆయన పోటీ చేయలేదు. కానీ టీడీపీతో పాటు కూటమి తరపున ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు ఆయనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మొన్న మధ్యన నారా లోకేష్ వంగవీటి రాధాకృష్ణను పరామర్శించారు. తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు వంగవీటి రాధాకృష్ణ. దీంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయింది. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. తెలుగుదేశం పార్టీకి 2, జనసేనకు 1 పదవి అని ప్రచారం నడిచింది. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ పోటీ నుంచి జనసేన తప్పుకుంది. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలను ఖరారు చేశారు. అయితే ఈ మేరకు 3 నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వారి ఎన్నిక లాంఛనమే. ఇక అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇంకోవైపు రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వాటిని క్లియరెన్స్ చేసేందుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ సీట్ల ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మార్చిలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది. దీంతో పదుల సంఖ్యలో ఆశావాహులు ముందుకొస్తున్నారు. ఈ తరుణంలోని వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.